ప్రియమైన ప్రేక్షకులకు నమస్కారం. సత్య వంటలకు స్వాగతం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం సత్య వంటల్లో ఏటి గొరసల పులుసు చాలా చక్కగా రుచికరంగా ఎలా వండాలో చూద్దాం. ముందు దీనికి కావలసిన పదార్థాలు 10 ఏటి గొరసలు మీడియం సైజులో ఉన్నవి. వీటి పులుసు మంచిగా చెక్కించి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక బౌల్ వాటర్లో 50 గ్రాములు చింతపండు వేసి మంచిగా పితుక్కుని పెట్టుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, చేపలు కాబట్టి. ఆనియన్స్ 1 కప్పు, సాల్ట్ తగినంత, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, పచ్చి మిరపకాయలు 5 నిలువున చీల్చుకోవాలి. మసాలా తగినంత, అల్లం వెల్లుల్లి దంచింది కొద్దిగా, జీలకర్ర పౌడరు కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 4 రెమ్మలు. ఈక పదండి ఏటి గొరసల పులుసు ఎలా వండాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాత్రను పెట్టి ఆ పాత్రలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం నిలువునా చీల్చుకున్న పచ్చిమిరపకాయలను ఇందులో వేసి కొంచెం అటు ఇటు తిప్పుకొని లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ని ఇందులో వేసి చక్కగా గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేగనివ్వాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు మరియు మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడరు, ఉప్పు తగినంత, చేపల కూర కదా కొంచెం కారం ఎక్కువగా వేసుకొని చక్కగా వీటిని కలిసేదాకా తిప్పుదాం. ఇప్పుడు మనం పితుక్కుని పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసి ఇందులో మనం కట్ చేసుకుని శుభ్రపరచుకున్న ఏట గొరసలను చక్కగా ఇందులో వేసుకోవాలి. ఈ చేపలన్నీ ఈ చింతపండులోకి సింక్ అయ్యే విధంగా లోపలికి మునిగేటట్టుగా వేసుకోవాలి. వీటితో పాటు కరివేపాకు రెమ్మలను కూడా పైన వేసి ఇప్పుడు ఈ పాత్ర పైన క్యాప్ పెట్టేసి కొద్దిసేపు బగబగ మసలనివ్వాలి. ఇందులో మనం వేసుకున్న చింతపండు పులుసు చాలా దగ్గరికి ఆవిరైపోయి కూర అంతా గుజ్జులాగా తయారయ్యేదాకా చక్కగా మరగనివ్వాలి. చింతపండు పులుసు కూడా ఈ చేపలకి చక్కగా పడుతుంది. అంతే, వేడివేడిగా చేపల కూర రెడీ.